హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ప్రజెంట్ అయితే బాగా మన దగ్గర అయితే లేడు, సాయంత్రం వస్తాడు. సాయంత్రం లోపు మేము బాగా సర్ప్రైజ్ లాగా ఒక వీడియో అయితే చూస్తున్నాం. అదేంటిదంటే అండర్ గ్రౌండ్ బంకర్. సో అది ఎక్కడ అని చూస్తురా. సో ఇదే మనం రీసెంట్గా ఒక గేమ్ అయితే అన్నాం, బయటకు వచ్చే గేమ్ ఈ గుంతలకి. సో క్రేజీగా వచ్చింది ఆ వీడియోని అయితే. మనం పోయినసారి తయారు చేసినాం. అది ఎంత అంటే నాకన్నా ఇంత ఈ గీడిగా వచ్చింది అది. సో అది కూలిపోయింది ఆయన. సో ఈసారి నాకన్నా హైటే ఉంది, అంత పెద్ద తయారు చేస్తున్నాం మేము. అది ఉంటుందా ఉండదా అనేది వీడియో. సో సర్ప్రైజ్, మళ్ళీ సర్ప్రైజ్ చూద్దా అది సక్సెస్ అవుతుందా కాదా అనేది చూద్దాం. దీని మీద రేకులు వేయాలి, కట్టెలు వేయాలి. పోయినసారి ఊలిపోయింది మొత్తం. సో ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనము ఛాలెంజ్ చేసినప్పుడు మీదకి ఎక్కేటప్పుడు కూలిపోయింది మట్టి. మళ్ళీ దాని తెల్లారే వాన కొట్టి మొత్తం అంతా మట్టి మొత్తం ఇలా జారిపోయింది. ఈ గడ్డ ఇంకా మూలలో పట్టి ఈ మట్టి మొత్తం తీసేసుకోవాలి, సమానంగా వేసుకోవాలి. ఈ మూలలకి మళ్ళీ రౌతులు ఉన్నాయి అన్ని. ఈ రౌతులు ఇట్లా గుచ్చుకోకుండా, ఇట్లా ఉరిగినా ఇట్లా గుచ్చుకోకుండా ఫస్ట్ అయితే మొత్తం మూలలో మొత్తం క్లీన్ చేసుకొని గోడ మొత్తం చెక్కుదాం ఇట్లా. మట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఈ గోడ గుత్త మంచిగా ఇట్లా గోడ అసరకాడ వేస్తే ఎట్లుంటుంది అట్లా వేసినాం మొత్తం. అవి వాన కొట్టడేమో కానీ దమ్ము అవుతుంది మట్టి ఎత్తుకోసుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇట్లా ఈ గోడకి దీపాలు పెట్టడానికి ఈ షేప్లో దీపాల మన దువ్వులు ఉంటాయి ఆ పాతిళ్ళల్లో ఈ షేప్లో ఒక్కడైతే ఎత్తున్నాం. ఇంత లోతు దీనంతా దాని లోపల దీపాలు పెడితే మస్తు ఉంటుంది ఇంకా. సో అది తర్వాత ఏం చేయలేమంటే దీని మీద రేకులు పెడితే అప్పుడు ఉడకపోతుంది, ఇంకా ఉడకపోతుంది. అప్పుడు పెట్టలేము, మళ్ళీ మట్టి పోతే కింద పడుతుంది. ఇప్పుడే ఎత్తిపోతే దాని పని అయిపోతుంది ఇక. సో ఫస్ట్ అయితే నేను తయారు చేసుకున్నాను. టాప్ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, మట్టి తీసుకోకూడదు కానీ ఏదైనా కానీ ఒకటే పేస్ట్ తీసుకొని పోవాలి. అందుకని చెప్పేసి ఏం చెప్తున్నాం అంటే మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీదికి వెళ్ళి రేకులన్నా లేకపోతే ఫ్లైవుడ్ షీట్లన్నా ఏదైనా ఒకటి బేస్ మొత్తం కంప్లీట్గా బందోబస్తు చేయాలి. ఇది మొత్తం రాళ్ళే ఉన్నాయి, దిగుతానే లేదు. ఇంతకుముందు మీకు చెప్పినాగా ఈ షేప్లో ఉంటుంది, చిన్న ఇంతే ఉంటుంది దీపం బట్టి అంతా. మళ్ళీ మేము ఏమనుకుంటున్నాం అంటే ఆ దీపం పెట్టిన తర్వాత ఈ బంకర్ అంతా తయారు చేసిన తర్వాత పొగ నిండుతుందేమో అనిపిస్తుంది. కరెంట్ పెడదాం, చూద్దాం. ఆ పొగ నిండితే ఫ్యాన్ పెట్టి పంపిద్దాం, లేకపోతే దీపాలు పెట్టుడు ఆపేద్దాం. ఇక కరెంట్ పెడదాం. అదే కరెంట్ అదుగుతా పెట్టచ్చు. సెల్ఫ్లు అయితే చేసుకుంటే దేనికైనా మనకి వస్తాయి. ఇది తర్వాత వేయలేము, మళ్ళీ మట్టి ఎత్తిపోయలేము దీంట్లోకి. చాలాసేపు కష్టపడిన తర్వాత దీనికి ఒక రూపం అయితే వచ్చింది దూడికి. మన బంకర్ లోపల ఓనికి బయటికి రానికి మెట్లు అయితే తయారు చేస్తున్నాం. దాని చూసి కూడా కొంచెం ఏంది ఏదో ఫీల్ అవుతాడు, మెట్లున్నాయి దిగనీకి అనుకుంటా. లేకపోతే దుంకుడు ఎక్కడైతే కూర సపోర్ట్ చేయదు, కొంచెం ఇబ్బంది అవుతుంది, లేకపోతే మామూలు ఇబ్బంది కాదు. మనకు మొత్తం ఇప్పుడు 4 3 మెట్లు పడతాయి. సో ఇప్పుడు అవే చేయాలి. ఇప్పుడు ఈ మెట్లు చూడేమో కానీ ఒక మెట్టు కూత కాలేదు, మొత్తం దమ్ము అవుతుంది అందరికి. మంచుకు ఒక రౌండ్ తోతూనే ఉన్నాం, అయితే లేదు. నేను నిచ్చెన కొడదాం అనుకున్నా పైపులతోటి. వీళ్ళు వద్దు ఆర్టిఫిషియల్ ఉంటారని పైపులతో చేస్తే ఎట్లుంటది, నిజంగా ఆర్టిఫిషియల్, ఇవి చేసేది న్యాచురల్. ఇది ఇప్పుడే మెట్లు అయిపోయినాయి, ఒక 2 గంటలు పడతాయి దీనికి. మెట్లు అయితే సగం కంప్లీట్ అయిపోయినాయి. సో ఘోరంగా ఎండ కొడుతుంది. ఇప్పుడే మేఘం వచ్చింది, అడ్డం చిరపతి తాగుతున్నాయి. రాక ఎండ కొట్టింది. నాకు పిల్ల నచ్చింది, ఇదే పిల్ల తీసుకొచ్చింది. పక్కోడు పిల్ల ఇద్దరికి ఈడు జోడి మంచిగా కలిసింది. ఫ్లేవర్ తీసేస్తావేంది, ఇట్లా వస్తా ఉంటుంది. ఉండని తాగి ఇప్పుడు తాగు. ఇదేంది కదా నాకు తెలుసా
మాక్టిల్ అంటారు కదా. ఏదేమైనా ఈ పొక్కేమో కానీ మెట్లు ఘోరంగా ఉంది. దానికి తోడు సిరపద్దాయిరం ఒంగొత్తలేదు కూర్చొని తిత్తున్నా. సో మెట్లు వాళ్ళైతే కంప్లీట్ చేస్తుర్రు బాబాయ్ ఇట్లా. సో నేను రాకేష్ గారు తాజాడి ఇట్లా పైన రేకులేసే ముందు మనం సపోర్ట్లా కట్టలేదాం అనుకున్నాం, కానీ కట్టలు ఆపాయో. ఈ మన దగ్గర ఈ బొంగులు అవుతున్నాయి, బొంగులు అయితే వస్తున్నాయి మీకు. ఇనుప వైపులు అన్నీ తెచ్చినాం. రేకులు కూత ఎన్ని అయితే కావాలో అన్నీ తెచ్చుకున్నాం. ఆడకుండా ఉన్నాయి తాజాడి ఇట్లా పట్టుకొచ్చిరు అవి. ఫస్ట్ ఇవి 4 మొత్తం సెట్. ఇక ఆ మెట్లు కూత రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక బొంగులు సమానంగా కొలతలు తీసుకొని దాని మీద వేసుడే. ఇక మొత్తం ఇవన్నీ కప్పి మట్టి కప్పుడే. ఇక వేసే 1 2 3. ఈ గుంత పైన పైపులు అయితే సెట్ చేసినాం మాకు ఎట్లా కావాలో అట్లా. ఇవి మన వాళ్ళు ఏమంటారు అంటే ఆగాయి అంటారు. ఇగో ఈడొక కట్టే ఆడొక కట్టే ఆడొక కట్టే 3 కట్టెలు వేసి దీంతో ఆ కట్టెల మీద ఇవి వేద్దాం అనుకుని అంటారు. సో కట్టెలు అయితే ఏమి వేరు, వాళ్ళు తెచ్చిన తర్వాత కట్టెలు వాతి ఇవి భూమిలో పోయేటట్టు వేసి దాని మీద రేకులు వేసి దాని మీద మట్టి పోయాలి. అప్పుడైతే రెడీ అయిపోతుంది. బొంగులు కట్టెలు అయితే అన్నీ ఎక్కించినాం. ఇగో కట్టెలేమో ఇది కట్టెలు అట్లకే ఇది కందలే ఇట్లా క్రాస్ వేసినాం. ఇగో అటు నుంచి ఈ బొంగులు అయితే ఆడికి కందినాయి. సో లోపలికి టేబుల్ తెచ్చినాం. ఇగో మళ్ళీ ఇదంతా ప్యాక్ అయిపోయినాక మళ్ళీ టేబుల్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇగో ఇట్లకే తీసుకున్నాం. మేము మెట్లు కూడా రెడీ అయిపోయినాయి. ఇడికు ఈ స్టాండ్ ఇది టేబుల్ ఇటు దిక్కుంటుంది. సో ఇప్పుడు ఆ రేకులో ఎక్కుదాం. ఏదామా చలో. రేకులు అయితే మొత్తం అన్నీ వేసేసినాం. ఇగో కనబడకుండా ఓన్లీ ఇక్కడ ఫ్లైవుడ్ షీట్ వేసి ఒక డోర్ వేసుకుంటే అయిపోతుంది. సో టైం వచ్చేసి 3 అవుతుంది, ఇంకా ఎవ్వరు తినలేదు. సో తినొచ్చిన తర్వాత ఈ మట్టి అయితే నింపాలి ఇక కనబడకుండా. ఒకసారి మొత్తం అయిపోతుంది ఇక కంప్లీట్. లోపల ఎట్లా మెయిన్ ఏంటంటే ఈ చుట్టూరు ఉన్న గ్యాప్ అంతే అది ఎవరు తినది కాదు. కోడ్ ఫిక్స్ అయ్యేదానికి చుట్టూరు ఉన్న ఈ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో దీన్ని మొత్తం మట్టి పోసుకొని పైన కూడా మట్టి పోయాలి. ఈ ట్యూబ్లైట్ లాక్కునే సైడ్ ట్యూబ్లైట్ కూడా చెడేద్దాం. ట్యూబ్లైట్ కూడా చెడేద్దాం. లైట్లు మొత్తం డెకరేషన్ చేయడం తినొచ్చిన తర్వాత ఇక మట్టి పోసిన తర్వాత మొత్తం కంప్లీట్ చేయాలి. తిని వచ్చేలోపే మొత్తం వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మౌలు పడ్డాయి, మొత్తం మనబడేటట్టున్నది. సో అందుకే ముందు జాగ్రత్తనే ఇవి వానకవర్ వేసి దాని మీద మట్టి పోతున్నాం, నీళ్ళు కారకుండా. రేకులకు కొంచెం ఆడుకొని హోల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా. మట్టి పోసినా అలాగే కిందికి వస్తాయి కాబట్టి కొంచెం కవర్ ఉంటుంది, కొంచెం సేఫ్ ఉంటుంది. మళ్ళీ తీసేసినా కానీ కవర్తో కొంచెం ఈజీగా అవుతుంది మట్టి తీసేసి. డైరెక్ట్ ఇప్పుడు కవర్ వేయకపోతే డైరెక్ట్ కిందికి వస్తాయి ఇట్లా ఇట్లా. ఫైనల్గా గంట సేపు కష్టపడిన తర్వాత మీకు మొత్తం కంప్లీట్ అయిపోయింది మట్టి పోసుడు. కొంచెం కూడా కనబడతలేదు, అసలు కేర్పడతాను లేదు అసలు టైర్ వేసినామని బంకారు. సో లోపలికి అయితే పోయి ఇప్పుడు మ్యాట్లు, డెకరేషన్ ఐటెంలు, లైట్లు అయితే సెట్ చేసుకుందాం. మొత్తం అన్ని డెకరేషన్ చక్క పెడుతుంది ఇక మొత్తం. డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఖాళీ ఉన్నప్పుడు లోపల వచ్చి చూసిన ఇది మంచిగా అనిపించింది, కానీ డెకరేషన్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వేరే ఎత్తున్నారు, మస్తు అనిపిస్తుంది నిజంగా. ఈ ప్లాన్ ఎవరిది డెకరేషన్?
మస్తు అనిపిస్తుంది. పని చేస్తేనేమో జర అటు ఇటు ఉండదు తిరుగుతుంది ఇట్లా ఉంటుంది అన్ని మంచిగా అనిపిస్తుంది నిజంగా చెప్పాను కరెక్ట్ కదా హీరోలో చూడు హీరోలో చేయలేదు మస్తు అనిపిస్తుంది ఇల్లు అయితే. పాత జమానా ఉంటాయి చూడు ఇల్లు సేమ్ అట్లా ఉన్నది సేమ్. పాత జమాలకి దీపాలు పొద్దు నుంచి కష్టపడి తయారు చేసిన సీక్రెట్ బంకర్ వచ్చేసి చూసిరు కదా. సో సూపర్ అయితే అయింది. మేము ఎట్లయితే అనుకున్నామో దానికన్నా మంచిగా అయింది. సో భావాని కళ్ళ గంతలు కట్టుకొని తీసుకురావాలి. మొత్తం ఆగమవుతాడు. చిన్న గింత మంచిగా తయారు చేయలేదు. ఈ పెద్ద అయితే నెక్స్ట్ లెవెల్లో తయారు చేసినాం. సో ఇక బాగా వచ్చేదాకా ఆగాలి. చీకటి అయిపోయింది బయట, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఉడకపోతే మెయిన్ ఘోరం ఉడకపోతుంది. ఒక ఫ్యాన్ దాంతో బాయి సత్తలేదు దీనికి. అందుకని దాన్ని బంద్ చెప్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్న వాళ్ళు కరుముంజలు తీసుకొచ్చారు. రెండు కాదు 3. ఇప్పుడు ఇక బాగా వచ్చేలోపు తిందాం ఇది కట్ చేసుకొని. ఈరోజు వచ్చేసి డేట్ నైట్ చీకటి అయింది, వాళ్ళు రాలేదు. సో వాళ్ళు ఇప్పుడు వస్తారట, వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం. ఒకటి డోరు నైట్ చూపించలే మీకు, డోర్ అప్డేట్ చేసినాం. ఇంకా లోపల సిస్టమ్ కూడా పెట్టాము. సో ఇప్పుడైతే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తాము. కూర అడుగుతా బావతోనే ఉన్నాడు, వాళ్ళిద్దరు వస్తారు ఇప్పుడు. బా కమాన్ రెడీ అయిపోయింది. ఈయనే మన లేదా గేమ్ లేదా మన గుంతలకే ఎక్కేది అనే సించటి ముంగట. సరే ఫోన్ చేసి రమ్మని చెప్పిన. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో లోపల అయితే సూపర్ ఉన్నది. మన వాళ్ళు అలానే ఉన్నారు లోపల, వాళ్ళు ముగ్గురు. మన జింగాడు వస్తురావు, ఇద్దరు బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని వస్తారు. ఇది ఒక డోర్ ఒక మొత్తం మట్టితో కప్పెత్తే మంచిగుండు. అది వాళ్ళు నెగ్లాడుకుంది ఏడుందో డోరు. అజ్జా ఎందుకు ఇది ఎస్టర్డే మొత్తం అవైలబుల్గా లేను, ఎందుకు లేను ఏం కదా అని చెప్పేసి తర్వాత ఒక డెడికేటెడ్ వీడియో అయితే షూట్ చేసి చెప్తా. సో మన వాళ్ళు వచ్చేసి గుంతని అండర్ గ్రౌండ్ గేమింగ్ రూమ్ అయితే తయారు చేస్తున్నామని చెప్పారు నిన్న. సరే అని చెప్పిన. ఏం చేశారు ఏం కదా అని చెప్పేసి నాకు నో ఐడియా. ఎట్లా చేసిర్రా? మస్తు చేసినాం, సూపర్ ఉన్నది లోపల. మస్తు చేసిరా ఎట్లా చేసిరా అనేది నేను లోపల వెనక రివ్యూ చెప్తా. నాకంటే మంచి రివ్యూ వీడిస్తాడు. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా చేసిరో. ఈ డోరా లోపల డోర్ గిటు గేమింగ్ రూమ్ ఇదే దగ్గర ఒక 500 to 600 మెంబర్స్ ఒక కాన్సెప్ట్ మాకు పంపించారు. అన్న ఇట్లా మీరు తయారు చేయరు బాగుంటుంది అది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అందరికి చెప్తూనే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ కనబడితే పంపిరి, మనం ఇంకా దానికంటే మంచిగా ట్రై చేద్దామని చెప్పేసి. సో మన వాళ్ళకి సేమ్ రేరు పంపించిన మేబీ అట్నే వేసి కావచ్చు. ఇట్లా వేసి చూద్దాం లోపలికి అయితే పోదాం. ఇక్కడ కిందికి దిగానికి మెట్లు అవుతున్నాయి, మొత్తం గ్రాస్ మ్యాట్. అబ్బా చెప్పేసుకోవచ్చా? ఇప్పేసిపోనా? ఎట్లా ఇప్పేసి కింద ఇక మంచిగా మెట్లు ఎట్లా దిగుతారా? సెట్టింగ్ రివర్స్ తిరగాలి ఇక్కడికి రాగానే. ఏంద్రా సింహం చీకటి. అయ్యో అబ్బా దీపాల ఇంకెలా దీపాలు దాయో ఏంటి గుడి ఎట్లుందంటే
మా పాతింటి కాడ దీపాలు ఎక్కువ ఉన్నది దూడు మస్తు చేసిర్రు చేసిర్రు కూరగాయల లైట్లు వేపిస్తారు సార్ చేసినవి సార్ నేను చేసాం అంటే మేము నేను స్టూడియో లోపల కూడా పోలేదు, డైరెక్ట్ ఈడికే వచ్చిన. నా కంప్యూటర్ ఎత్తుకొచ్చి ఈడ పెట్టి రింగిరి కాదు ఇంత ఉడకపోతున్నాయి. దీపం అయినా సరే ఫ్యాన్ ఫ్లగ్ పెట్టాను పెట్టరా అరే చచ్చిపోయినట్టున్నారు అయ్యా. టేబుల్ మీద కూడా దీపాలు పెట్టిర్రు. దీపాలు ఆరిపోయినాయి. మస్తుందిరా నిజంగా. లుక్ మాత్రం ఏదేమైనా గాయస్ మన వాళ్ళు వచ్చేసి 24 hours కష్టపడి నిన్న మొత్తం తయారు చేసినట్టున్నారు. సూపర్ అంటే సూపర్ రెడీ అయిపోయింది. మ్యాట్లు కావచ్చు, పైన ఈ సెటప్ కావచ్చు, ఇవి కనబడకుండా చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా క్యాంపింగ్ లేదా ఓకే 24 hours క్యాంపింగ్ అంటారు మన వాళ్ళు. 24 hours క్యాంపింగ్ కూడా చేద్దాం ఇలా. కాకపోతే సెటప్ మాత్రం మస్తు అయిందిరా. రేటింగ్ 10కు 100. లైట్లు పైన పెట్టాలి, పైన పెట్టి వాళ్ళ కింది కొట్టేది పెట్టాలి. బయట మొత్తం చల్లగా ఉండేసరికి కావచ్చు, అండర్ గ్రౌండ్ లోకి రాగానే ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది, ఫుల్ ఉడకపోతుంది లోపల. దీనికి ఇక ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెడదాం ఒక 2-3. సూపర్ సెట్ అవుతుంది. లుక్ మాత్రం మస్తుందిరా. సిస్టమ్ కరెంట్ ఉంది ఇక్కడ. సిస్టమ్ అయితే ఆన్ చేసిన ఇలా మన ఆఫ్లైన్ గేమ్లు నాకు తెలిసి ఏం లేవు. ఒకసారి లైట్లన్నీ బంద్ చేయి. లేక కమలా గేమ్ ఉంటుంది, మేబీ ఒక్కటే ఆపరేట్ అయితే. బాబాయ్ డోర్ పెట్టుకో. భయపడాలి కమలని చేసి. సో మొత్తానికి అయితే గైస్ కమలా గేమ్ వచ్చేసి పని అయితే చేస్తుంది. నేను పని చేద్దాం అనుకున్నా. రాత్రి పూట మొత్తం అన్ని బంద్ చేసి ఇల్లు ఆడాలి, మొత్తం దీపాలు పెట్టుకొని. బాబాయ్ పెళ్ళి హలో స్టీమ్ ఓపెన్ నెట్వర్క్ లేకుండా ఓపెన్ అవుతుందో కాదు అనుకున్నా. మా ఓపెన్ అయింది మంచిగా వస్తుంది. మంత్రమా దీపం ఒకటే ఉందిరా. పంతులు శేఖర్ బాయ్ తమిళనాడు నుంచి. అరే హెడ్ ఫోన్ పెట్టుకొని ఆడితే మాత్రం ఘోరంగానే ఘోరంగా భయం అవుతుంది. ఇది అండర్ గ్రౌండ్ బంకర్ అదే అన్నారు కానీ అసలు ఏం తయారైందంటే అండర్ గ్రౌండ్ గేమింగ్ రూమ్ అయితే తయారైంది. ఏదేమైనా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చేసారు అనుకోండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇట్లా మొత్తం బెడ్లు వేద్దాం, 2 బెడ్లు వేద్దాం, ఒక కిచెన్ సెటప్ చేద్దాం, గేమింగ్ రూమ్ మంచిగా గేమింగ్ చైర్ తెచ్చి లోపల పెడదాం, గేమింగ్ ఛాలెంజెస్ చేద్దాం కొన్ని. సో మొత్తానికి మౌత్ ఖరీబ్ హై అట, సావు దగ్గర ఉన్నది ఏనంటుంది. టైం వస్తుంది. వచ్చింది సప్పుడు వినబడుతుందా? అమ్ములు నువ్వు ఎప్పుడు దయమైన మంచి కింద దూరాన్ని పెట్టుకో. సో మన వాళ్ళు వచ్చేసి గాయస్ అండర్ గ్రౌండ్ బంకర్ తయారు చేస్తున్నామని అన్నారు కానీ కరెక్ట్ చెప్పండి అంటే అండర్ గ్రౌండ్ గేమింగ్ రూమ్ అయితే తయారైంది. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. లైట్లన్నీ బంద్ చేసినాము. లైట్లన్నీ నేరు ఒకసారి మొత్తం ఉన్న లైట్లన్నీ నేరి మళ్ళీ లైట్లు మొత్తం వేసినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. కాకపోతే బాగా ఉడకపోతుంది. ఇలా ఏదో ఒకటి మొత్తం సెటప్ చేసి ఖచ్చితంగా దీంట్లో 24 hours క్యాంపింగ్ ఏనికైతే ట్రై చేస్తాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం వల్ల రేసింగ్ ఛాలెంజ్లు, క్రికెట్ ఛాలెంజ్ అవటి ఇవటి అన్నాడు. హార్ట్ బీట్ దూడు మా పాతింటికాలు ఉంటాయి. ఇవన్నీ సేమ్ అట్లే తయారు చేసి చెక్కిర్రు మంచిగా. ఇద్దరు పోయి అడవిలో తయారు చేస్తారు. సూపర్ ఉంది. క్యాంపింగ్ ఏదాం అవుతా అది కూడా కామెంట్ అయితే వేయరు. మొత్తానికి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా కష్టపడరు, సూత్తనే ఏర్పడుతుంది. మీరు మొత్తం వీడియో చూసి కావాల్సిన తెలిసి మీకు తెలిసిందే ఆల్రెడీ. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. సూపర్ అయిందిరా. సూత్తనే తెలుస్తుంది ఎంత కష్టపడరా ఏం కథ అని చెప్పేసి. మస్తు బాగుంది.